ఇండియాకి పాకిస్తాన్ కి వార్ సిచ్యువేషన్ ఉండడం వల్ల ఐపీఎల్ ని కొన్ని రోజులు ఆపడం జరిగింది. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు వార్ లో పెద్దగా ఏం పీకలేకపోతున్నారు కాబట్టి మనోళ్ళు ధైర్యంగా మళ్ళీ ఐపీఎల్ ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ అయితే ఆర్సీబీకి కేకేఆర్ కి జరుగుండాలి, కానీ హెవీ రెయిన్ వల్ల మ్యాచ్ ని ఆపేశారు. దాని తర్వాత జరిగిన ఈ డీసీ వర్సెస్ జీటీ మ్యాచ్ మంచి ఎంటర్టైనింగ్ మ్యాచ్. ఎందుకంటే డీసీకి ఓపెనింగ్ చేసిన కేఎల్ రాహుల్ 65 బాల్స్ కి 122 రన్స్ కొట్టే మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆల్రెడీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చేశారు. సో ఆ ఓపెనింగ్ స్పాట్స్ అనేవి చాలా ఖాళీగా ఉన్నాయన్నమాట. దానికోసం ఇంకా ప్లేయర్స్ అందరూ ఇంకా గట్టిగా కష్టపడతారు అండ్ ఓపెనర్స్ దగ్గర నుండి పెద్ద పెద్ద స్కోర్లు కూడా వస్తాయి, చూస్తూ ఉండండి. సో కేఎల్ రాహుల్ ఫామ్ లోకి రావడం వల్ల డీసీ టీం 199 రన్స్ చేసింది. దాన్ని చేసి చేయడానికి జీటీ టీం పెద్దగా కష్టపడలేదన్నమాట. ఎందుకంటే వచ్చిన ఓపెనర్స్ ఇద్దరు ఆ స్కోర్ మొత్తాన్ని ఊది బారేశారు. సాయి సుదర్శన్ 61 బాల్స్ కి 108 రన్స్ కొడితే శుభ్మాన్ గిల్ 53 బాల్స్ కి 93 రన్స్ కొట్టాడు. సో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా జీటీ డీసీ టార్గెట్ ని చేసి పారేసింది. దీంతో జీటీ వాళ్ళు టేబుల్ టాప్ కూడా చేరుకున్నారనమాట. ఈ ఓపెనర్స్ ఇలాగే కనుక ఆడితే జీటీ ఫైనల్స్ కి రావడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి.